రాయదుర్గం పట్టణ ప్రజల ఉల్లాసం, ఉత్సాహం కోసం వారాంతాల్లో కుటుంబ సమేతంగా ఆనందంగా గడపటానికి గతంలో కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరవనాన్ని ప్రారంభం చేశామన్నారు. రాయదుర్గం పట్టణం శివారు ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి నగరవనాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. నగరవనంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నగరవనం మొత్తం పర్యటించి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాయదుర్గం ప్రజలు సేద తీర్చుకోవడం కోసం ఆహ్లాదకరమైన నగరవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాల్వ ఎమ్మెల్యే అయిన వెంటనే ఆగిపోయిన నగరవన పనులను పునఃప్రారంభించారు. సార్ బకెట్ కొంచెం సార్, ఆ బకెట్ కొంచెం వెనక్కి పెట్టుకో. మన తెరికి వస్తే కంచాలు అనుమతి వస్తాడు. తెరికి రండి, ఏం లేకుండా సార్ రండి. నాకు కుదరలు ఉండదు ఉండదు అభిమానం చెప్పినామప్ప. అదే మళ్ళీ ఇందులో ఏంటి కదా ఫస్ట్ ఇట్లా తిరిగా మట్టి తీసుకో, మట్టి తీసుకో. చేస్తారప్ప ఆటకు రైటకు రాని ఇంకా అక్క. ఓకే సార్. రాయదుర్గం పట్టణ ప్రజల వినోదం కోసం, ఉల్లాసం కోసం వారాంతాల్లో కుటుంబ సమేతంగా కొంతసేపు ఆనందంగా గడపడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పట్టణ శివార్లలో నగరవనాన్ని ప్రారంభం చేశాం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఈ నగరవనం తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. ఎక్కడా దీన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడంలో ప్రభుత్వం ఎంతమాత్రం శ్రద్ధ చూపలే. ఇప్పుడు మళ్ళీ దీని పనులు తిరిగి ప్రారంభం చేశాం. ఇక్కడ కొన్ని వసతులు కల్పించి ఒక 3-4 గంటల పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ నగరవనంలో సేద తీరడానికి అవసరమైన వసతులు కల్పిస్తూ ఉన్నాం. తప్పకుండా రాయదుర్గం పట్టణానికి ఒక మంచి పిక్నిక్ స్పాట్ కింద ఈ నగరవనాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇంకా భవిష్యత్తులో ఈ నగరవనాన్ని
వివిధ రకాల సదుపాయాలతో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు హాయిగా ఆహ్లాదంగా గడపడానికి, కుటుంబాలు వచ్చి ఇక్కడ సేద తీరడానికి అవసరమైన ఆట వస్తువులు కానీ అట్లాగే ఇతరత్ర సౌకర్యాలు కల్పించి ఉదయము సాయంత్రం పూట వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ సౌకర్యాలు సమకూర్చేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాయదుర్గం ప్రజలకు ఇదొక కానుకగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను.